జానీ మాస్టర్ సింగర్ కార్తిక్ పైన చిన్మయి గారు సంచలన కామెంట్ చేశారు. దానికి సంబంధించిన పోస్ట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అసలు తను ఏం చెప్పారు? సో ఖచ్చితంగా సింగర్ చిన్మయి గారు ఎప్పుడు అంటే అటెన్షన్ కోసం వార్తల్లో నిలుస్తూ ఉంటారనమాట. ఏదో ఒకటి కొంచెం నోటు దురుసుగా మాట్లాడి అటెన్షన్ తీసుకుని వార్తల్లో నిలవాలన్నదే ఆవిడ ప్రయత్నం అనమాట. సో ఆ విధంగా ఆవిడ ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. మన రీసెంట్గా అయితే సింగర్ కార్తిక్ గారి గురించి ఆయన ఒక ఉమెనైజర్ అని చెప్పి ఆయనతో చాలా డేంజర్ అని చెప్పి ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో తర్వాత మళ్ళీ దాని గురించి అందరూ డిస్కస్ చేస్తున్నారని ఒక ట్వీట్ అయితే వేశారనమాట. సో ఈ కార్తిక్ లాంటి సింగర్ కార్తిక్ లాంటి వాళ్ళని రీసెంట్గా జానీ మాస్టర్ షో జరిగింది. అలాంటి జానీ మాస్టర్ లాంటి వాళ్ళకి మళ్ళీ అవకాశాలు ఇచ్చి ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్నారు అంటే వాళ్ళని ఖచ్చితంగా లైంగిక వేధింపులకి వీటికి మాకు అనుమతి ఇచ్చినట్టే అనే విధంగా ఆవిడైతే చెప్పారనమాట. సో అంటే దీన్ని ఏంటంటే ఇప్పుడు ఆవిడ ఎవరన్నా అంటారు కదా దొరకనంత వరకు దొరలే అని చెప్పి. సో ఆవిడ చేసే పనులు, ఆవిడ మాట్లాడే మాటలు, ఆవిడ అటెన్షన్ గ్రాబింగ్, ఆవిడ ఇంకా పర్సనల్ విషయాలు ఇండస్ట్రీలో చాలా మందికి చాలా రకాలుగా తెలుసు. కానీ ఏంటంటే అవి బయటపడవు కాబట్టి ఆవిడ ఉన్నంత వరకు ఉన్నత స్థాయిలోనే ఉన్నారు. మరి సింగర్ అని చెప్పి మంచిగా పెద్ద పెద్ద సినిమాలకు పాడుతూ ఉంటారు. సమంత గారు లాంటి వాళ్ళకి డబ్బింగ్ చెప్తూ ఉంటారు. సో మరి ఆవిడ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఎక్కడి దాకా వెళ్ళారు? మరి రాహుల్ రవీంద్ర గారు ఆవిడ హస్బెండ్ ఒక మాట అన్నారు, మేమిద్దరం ఏంటంటే ప్రతిదీ అండర్స్టాండింగ్గా వెళ్తాము. సో ఎట్లాంటిది ఎంత చేయాలి, ఎంతవరకు చేయాలని మాకు బాగా తెలుసు. సో అనే విధంగా ఆయన ఈమెకి ఎలివేషన్లు ఇస్తూ ఉంటారనమాట. మరి ఆయన ఒక డైరెక్టర్గా, హీరోగా చాలా మందికి తెలుగు వారికి సుపరిచితమే. ఈవిడ తెలుగు, తమిళ్లో పాటలు పాడి బాగా సుపరిచితమే. అంటే వీళ్ళు చేసే స్టోరీస్ ఏంటి, వీళ్ళకి ఏముంది, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చాలామంది ఇండస్ట్రీ పీపుల్ తెలుసు. కానీ వీళ్ళు ఎవరు బయట పెట్టరు. సో అప్పటి వరకు వీళ్ళు కూడా దర్జాగా అలాగా ఉన్న ఫీల్డ్లో బాగానే ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే దొరికారు కాబట్టి, ఇప్పుడు ఏదో ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి, పోలీసులు ఏదో చేశారు కాబట్టి ఆ అమ్మాయి కేసు పెట్టబట్టి జానీ మాస్టర్ గారిది అట్లా అయింది. మరి సింగర్ కార్తిక్ గారి మీద కూడా ఇప్పుడు ఆవిడ వార్త తీసుకొచ్చి మరీ చెప్పాల్సినంత అవసరం అయితే లేదు కదా. సో పర్టికులర్లీ ఇట్లా వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి, ఎందుకంటే ఇక్కడ ఆవిడ ఫీల్డ్లో ఉన్న వాళ్ళన్నా కూడా ఇబ్బంది, ఆవిడని కాదని ఎదుగుతున్న వాళ్ళన్నా కూడా ఇబ్బంది అనమాట. సో ఆ విధంగా వాళ్ళపైన దిగజారుడు మాటలు మాట్లాడి, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడే విధంగా మాట్లాడి, సో ఇట్లా ట్విట్టర్లో పెట్టి, ఇన్స్టాల్లో పెట్టి వాళ్ళ అవతల వాళ్ళకి ఫేమ్ ఇవ్వడం తప్ప ఈవిడికి వచ్చే లాభం లేదనమాట. ఈవిడిని ఎవరు అసలు కేరే చేయరు. ఎందుకంటే ఇంకా ఎదురు తిడతారు తప్ప. మీరు అంటే ఈవిడ ఏంటంటే ఫెమినిజం అని ఒక మాట తీసుకుని వస్తుంది పద్దాక. సో మీ దాంట్లో అయితే మంచితనం, అవతరాలు చేస్తే ఇదే అన్నట్టుగా మాట్లాడుతుంటారు కామెంట్స్ కూడా. సో ఆవిడ పెట్టిన ప్రతి పోస్ట్ కింద కామెంట్లు కానీ అన్నీ చూసుకోవచ్చు ఆవిడకి ఎంత వ్యతిరేకంగా సోషల్ మీడియా ఉందనేది. బట్ అయినా కూడా ఆవిడ అటెన్షన్ అనేది మారదు. ఆవిడ చేయాలనుకునే పనులు చేస్తూనే ఉంటుంది, చెప్పాలనుకునే చెప్తూ ఉంటుంది. బట్ యాజ్ ఎ సింగర్గా ఆవిడకి చాలా మంచి కెరీర్ ఉంది. అంతకుముందు చాలా మంచి పాటలు పాడారు, అంతవరకు ఓకే. బట్ ఇలాంటి విషయాల్లో మాత్రం ఆవిడతో కొంచెం జాగ్రత్తగా ఉంటే ఎవరైనా సోషల్ మీడియా వాళ్ళైనా మళ్ళీ తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఉంటాం కానీ అట్లాంటివి చేయకూడదంటే ఆవిడ కూడా ఎవరు కామెంట్స్ పెట్టకుండా తప్పుగా ఉంటే సరిపోతుంది.